ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇంకోవైపు చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూసుకొచ్చి ఇది అనేది హాలు మొత్తం ఇక్కడ టీవీలు కావచ్చు వీటినన్నింటినీ కూడా వెంటనే తీసేశారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఇవి కూడా అవే అవకాశంతో వెంటనే జనరేటర్ కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు. మొత్తం ఎక్కడికక్కడ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు నిన్న నా హైట్ వరకు ఇక్కడ వాటర్ అనేది నిన్న ఇక్కడ వరకు ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే వెకెట్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వారు చూసుకోవచ్చు. ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం నేనున్నది నగరమా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కావటంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వాటర్ని క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ హౌస్కు సంబంధించిన పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వాటర్ మొత్తం కూడా దాదాపు ఉదయం అయినప్పటికీ మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా ఈ పైకెళ్ళే స్టెప్స్ నిన్న ఇక్కడి వరకు వాటర్ వచ్చినాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాదాపు ఒక 5-6 మెట్లు కూడా పైకి వెళ్ళేటువంటి మెట్లు కూడా మొత్తం అయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరగలేదు. కానీ నిన్నట్టు వచ్చినటువంటి వానతో బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ ఈదురుగాలు కావచ్చు ఇటు విద్యుత్ అంతరాయం కావచ్చు పెద్ద ఎత్తున జరిగింది. విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం వాటరా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళతో కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇప్పటికే ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేరుకున్నప్పటికీ పెద్ద స్థాయిలో వాటర్ ఉండడంతో వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న రాత్రి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో क्या हुआ दीवाला पूरे टूट गए सो तोड़ दिए सो हाइड्रा कंट्रोलमेंट कौन तोड़े क्या है तो उसके वजह से पूरा पानी रिटर्न आ गया. पूरा पैटनी नगर पानी में दीवार बनाने का काम है. अभी कैसा करते क्या है स्टे है बोलते तो भाई जनवरी में क्यों नहीं चालू करे आप लोगों का काम. रेनी सीजन में मालूम है पूरा ये होगा क्या परेशानी आएंगी क्या. दे शुड थिंक इट बिफोर डूइंग एनीथिंग. मैं ओनली why they didn't serve the notices to the landlords. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైనీ సీజన్ అంటే ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇంత డ్యామేజ్ అయినాక ఏ విధంగా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా హైడ్రా టీం రంగంలోకి దిగినప్పటికీ ఇక్కడికి ఏదైతే గ్రౌండ్లో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం కారు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి బయట పూల కుండీలు అన్నీ కూడా వాటర్తో తడిసి ముద్దయిపోయినాయి. మొత్తం కూడా వాటర్లోనే నాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బయట ఒకటే కాకుండా ఇంట్లో లోపల కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నా. మాకు సంబంధించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్కు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒకవైపు వాటర్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉండడంతో ఎవరు కూడా ఏం చేయలేరు. నిన్న వర్షం దాటికి పక్కన ఉన్నటువంటి గోడ కూడా కూలిపోయింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ గోడ కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి మోకాళ్ళ లోతు వాటర్ ఉన్నాయి. పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు చూసి వెళ్తున్నారు అంటూ కూడా దీనికి ముందుగానే యాక్షన్స్ తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నిన్న ఎప్పుడు ఎంత వాటర్ వచ్చాయి हमने समझे नहीं इसके बारे में बोलना है क्या. ये तो नाली से पानी आया है जो हेड्रा वाला तोड़ दिया था उससे ही पानी आया इसमें पूरा डूब गया था. ये करीब 5 फीट पानी आ गया था इसमें. और क्या बोल सकते हैं. అంటే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా. ये अभी फर्स्ट है. पहले बहुत कम आता था मतलब अभी पूरा आ गया. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారా. हाँ వాటర్ క్లియర్ చేస్తున్నారా. हाँ वाटर है.
సో చూసుకోవచ్చు పక్కన ఉన్నటువంటి నాలా నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నాయి. ఇక్కడికే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ని వాళ్ళందరూ కూడా మిషన్ నుంచి వాళ్ళు నాలాల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఒక నగరం ఒక చెరువును తలపించే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. లోపల నిన్న ఎప్పుడైతే వాటర్ అనేవి దాదాపు మోకాల వరకు రావడంతో వెంటనే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అలర్ట్ అయ్యి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. వెంటనే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వేరే చోటుకి వెళ్ళారు అక్కడ. ఎందుకంటే ఒకవైపు వాటర్ రావడంతో ఇటు జనరేటర్ కూడా ఆపేసి వాళ్ళైతే ప్రాణాలు రక్షించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు రెయినీ సీజన్ వస్తే ఖచ్చితంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలి ఇటు జిహెచ్ఎంసీ వర్కర్లు, కానీ అదేది కనపడడం లేదు. దీని కారణంగా మేము ఈ విధంగా నష్టపోయామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకోవైపు అన్ని నాళాలు కూడా ఉప్పొంగిపోతున్న శిల్ప చాలా ప్రాంతాల్లో కార్లు బైకులు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కూడా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లోనే. చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి, ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళే స్థాయిలో నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇలా ఇంత భారీగా వరద ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఓనర్ చెప్తున్నారు హైడ్రా వాళ్ళు కూల్చేయడం వల్లే నీళ్ళంతా కూడా వెనక్కి వచ్చేసాయి, ముందు చర్యలు తీసుకోవడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ప్లానింగ్ లేదు అని చెప్తున్నారు. సో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు చాలా ప్రాంతాల్లో కూల్చేశారు కదా, హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు అసలు ఏమైనా ప్రతిఫలం చూపించాయా? ప్రజలు ఏమంటున్నారు? అలాగే ప్రజలకి అధికారులు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? రైట్, ఖచ్చితంగా వానాకాలం స్టార్ట్ అవుతుందంటే ముందస్తుగానే ఇటు జిహెచ్ఎంసీ దీనిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఇలాంటి ఏవైతే ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ముందస్తుగా చర్యలు చేపట్టలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంకోవైపు హైడ్రా చాలా చోట్ల కూడా ఇళ్లను కూల్చివేయటం కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఏదైతే రిటైనింగ్ వాల్స్ వీటినన్నింటిని కూల్చివేయటం వల్ల లోపల నాలాలో ఉన్నటువంటి వాటర్ అనేది ఈజీగా బయట కాలనీలోకి ప్రవహిస్తుంది. దీని కారణంగా చాలా చోట్ల ఇళ్ళు అనేవి మునిగాయి. ఖచ్చితంగా ఇది హైడ్రా వల్లనే ఇదంతా జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు, కానీ ఈసారి హైడ్రా చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల మేము ఇప్పుడు ఈ విధంగా జరిగిందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇల్లే కాకుండా మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి షోరూమ్తో సహా మొత్తం కూడా మొత్తం దాదాపు మోకాల్లోతు వాటర్ వచ్చి అంటే నిన్న వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇక్కడ బేగంపేటలోని ప్యాట్నీ సెంటర్ లోపల ఉన్న వారిని రక్షించడం కోసం బోట్లను తీసుకొచ్చారు. వెంటనే ఘటన స్థలాన్ని కూడా రంగనాథ్ చేరుకొని ఇక్కడ పరిశీలించారంటే నిన్న వర్షం డ్యామేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ చాలా చోట్లలోనూ ఎక్కువగా వర్ష తీవ్రత ఉన్నప్పటికీ ఇదే విధంగా ఉంది. జనరల్గా వర్షాకాలానికి 3 నెలల ముందే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి ఏవైతే వాటర్ స్టాగ్నెట్స్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ సంబంధించి అక్కడ నిత్యం వర్క్ చేస్తూ ఇలాంటి ఆకస్మిక వరదలు వచ్చినా దాన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే రోడ్లో కనిపిస్తున్నటువంటి వాటిని చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అదే మాటను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్, మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నాయి. బయటే వాటర్, లోపల నదిలో ఇల్లు కట్టారా అన్నట్టు ప్రస్తుతం అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రానున్న 3 రోజుల పాటు కూడా ఒకవైపు హెవీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకి పడతాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మరి ఇంకా